హెచ్ఎన్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రాష్ట్ర మంత్రివర్గం మొత్తం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంది. ప్రతి డివిజన్ కు 2 మంత్రులకు ఎన్నికల ప్రచార బాధ్యత అప్పగించారు. అయితే ప్రచార సమయంలో మంత్రులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఇంటింటికి వెళ్లి ఓట్లు అడిగే మంత్రులు ఇచ్చిన హామీలను, ముఖ్యంగా 6 హామీలను నెరవేర్చకపోవడంపై ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. మహిళలకు నెలకు 2,500 పరిహారం ఇస్తామనే హామీని ఎందుకు నెరవేర్చలేదు? పేద బాలికలకు పెళ్లి కానుకగా 1 తులం బంగారం ఎందుకు ఇవ్వలేదు అనే ప్రశ్న అడుగుతున్నారు. ఉచిత విద్యుత్ ఎక్కడ? ప్రజలను కలవరపెట్టడానికి ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు. మంత్రులు మరియు ఇతర కాంగ్రెస్ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నారు మరియు అసంబద్ధమైన సమాధానాలు ఇచ్చి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా జూపల్లి కృష్ణారావు తన ఇంటి ముందు ఒక బలహీన మహిళను కలుసుకొని కాంగ్రెస్ కు ఓటు వేయమని విజ్ఞప్తి చేశారు. దానికి ఆ బలహీన మహిళ చేతులు జోడించి క్షమాపణలు చెప్పి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిన వాగ్దానాల గురించి ప్రశ్నలతో ఆమెను వేధించింది. వృద్ధులకు 4,000 పెన్షన్ హామీ ఇచ్చారు, ఉచిత విద్యుత్ హామీ ఇచ్చారు, కానీ ప్రతి నెల విద్యుత్ బిల్లులు జారీ చేస్తున్నారు. ఇప్పుడు వారు ఉప ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వచ్చారు. ఓటింగ్ తర్వాత మంత్రులు ఎప్పటికీ అందుబాటులో ఉండరు లేదా పరిస్థితి గురించి విచారించడానికి ఇళ్లకు వెళ్లరు. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు సమాధానం చెప్పడానికి ప్రయత్నించారు, కానీ బలహీన మహిళ సంతృప్తి చెందలేదు. పరిపాలనపై నియంత్రణ సాధించడానికి మరియు ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐఏఎస్ అధికారులను పెద్ద ఎత్తున బదిలీ చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ పథకాలు మరియు అధికారుల అమలుపై మంత్రుల నుండి నిరంతర ఫిర్యాదుల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఐఏఎస్ అధికారుల పనితీరుపై నివేదిక కోరింది. అనేక ముఖ్యమైన ప్రభుత్వ శాఖలలో బీఆర్ఎస్ పాలన నుండి వచ్చిన అధికారులను ఇప్పటికే ముఖ్యమైన పదవుల్లోనే ఉంచుతున్నట్లు సమాచారం. ప్రిన్సిపల్ సెక్రటరీలు మరియు కార్యదర్శుల సహకారం లేదని పలువురు మంత్రులు ఫిర్యాదు చేశారు. మరియు ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు మరియు సీనియర్ ఐఏఎస్ అధికారి సయ్యద్ అలీ ముర్తాజా రిజ్వీ మధ్య గత కొన్ని రోజులుగా విభేదాలు వెలుగులోకి వచ్చిన తర్వాత పనితీరు ఆధారంగా ముఖ్యమైన విభాగాలను అధికారులకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనేక శాఖలలో ఐఏఎస్ అధికారులు తమ ఏకపక్ష వైఖరిని కొనసాగిస్తున్నారని మరియు సంబంధిత మంత్రుల సూచనలను విస్మరిస్తున్నారని సమాచారం. అధికారుల పనితీరుపై నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. ఇటీవల ఐఏఎస్ అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చాలా ముఖ్యమైన శాఖలలో ఫైళ్లు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయి. దీని ఫలితంగా ప్రభుత్వ పథకాలు ప్రభావితమవుతున్నాయి. మంత్రివర్గంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలకు అనుకూలంగా కొంతమంది అధికారులు ఇంకా ఆదేశాలు జారీ చేయలేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత అధికారులపై నియంత్రణ సాధించడానికి వీలుగా పరిపాలనలో పెద్ద మార్పు చేయనున్నట్లు చెబుతున్నారు. అనేక జిల్లా కలెక్టర్ల గురించి ప్రజాప్రతినిధుల నుండి ఫిర్యాదులు అందుతున్నాయి. మంత్రులతో పాటు ఐఏఎస్ అధికారుల సమక్షంలో నియమించబడిన అధికారుల పనితీరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఐఏఎస్ అధికారులు చాలా కాలంగా తమ సమక్షంలోనే కొంతమంది అధికారులను ఉంచుకున్నారని చెప్పబడింది. సచివాలయంతో పాటు శాఖాధిపతుల పనితీరుపై కూడా నివేదిక కోరుతున్నారు. సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో ఐఏఎస్ అధికారులు ప్రభుత్వానికి సహకరించాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నారు. అనేక పథకాలకు సంబంధించి సంబంధిత మంత్రుల సూచనలు ఉన్నప్పటికీ ఐఏఎస్ అధికారులు ప్రతిపాదనలు సమర్పించలేదు. 22 నెలల పాలన పూర్తయినప్పటికీ పరిపాలనపై పూర్తి నియంత్రణ లేకపోవడంపై మంత్రుల్లో అసంతృప్తి నెలకొంది. పోస్టింగ్ల ద్వారా శాఖల పనితీరును మెరుగుపరచడానికి వీలుగా తమ శాఖలకు అధికారుల పేర్లను సిఫారసు చేయాలని ముఖ్యమంత్రి మంత్రులను కోరినట్లు సమాచారం. మోంతా తుఫాను ప్రభావంతో తెలంగాణలోని వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా 45 కాలనీలు పూర్తిగా మూతపడ్డాయి. చాలా ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరాయి. రోడ్లు సరస్సులుగా మారాయి. ముఖ్యంగా వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లోని అనేక కాలనీలు చెరువుల దృశ్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. హంటర్ రోడ్డులోని బోండేవాగు చెరువు నీటితో వరంగల్, హనుమకొండ మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సంతోషి మాధవ్ కాలనీ, డీకే నగర్, ఎస్ఎన్ నగర్, మైసియా నగర్, సామియా నగర్, సాయి గణేష్ కాలనీలోని ఇళ్లలోకి నీరు ప్రవేశించి స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వరంగల్ తూర్పు పరిధిలోని భారత ప్రజల కోసం మున్సిపల్ అధికారులు అనేక సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హనుమకొండ ప్రాంతంలో వాడి పాలి చెరువు నుండి వరద నీరు సమీపంలోని కాలనీల్లోకి ప్రవేశించింది. జవహర్ నగర్ కాలనీ, గోపాల్పూర్ మరియు 100 అడుగుల రోడ్డు నీటిలో మునిగిపోయాయి. కాజీపేట నుండి హనుమకొండ మార్గంలో సోమిడి మరియు గోపాల్పూర్ చెరువులు పొంగిపోలాయి మరియు వాటి కట్టలు విరిగిపోయాయి. దీని వలన రోడ్లపై భారీగా నీరు నిలిచి ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. చాలా చోట్ల వేగంగా ప్రవహించే నీటిలో కార్లు మరియు మోటార్ సైకిళ్లు కొట్టుకుపోయాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యాచించడంపై పూర్తి నిషేధం విధించాలని నిర్ణయించింది. దీనికోసం యాచక నిరోధక సవరణ చట్టం 2025 అధికారికంగా ప్రచురించబడింది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఏపీలో ఎక్కడైనా యాచించడం ఇప్పుడు తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. ఈ నెల 15న ఈ చట్టాన్ని గవర్నర్ ఆమోదించారు. 27న ఈ చట్టాన్ని ఏపీ గెజెట్లో చేర్చారు. న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభాదేవి GOMS నెంబర్ 58ని జారీ చేశారు. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న యాచక మాఫియా మరియు వ్యవస్థీకృత యాచకాన్ని పూర్తిగా నిర్మూలించడం మరియు పేదలకు పునరావాసం కల్పించడం లక్ష్యంగా దీనిని తీసుకువచ్చారు. ఈ చట్టం సంక్షేమ శాఖ మరియు పోలీసుల సహకారంతో అమలు చేయబడింది. భిక్షాటనపై ప్రభుత్వం చర్య తీసుకున్న తర్వాత ప్రజల్లో చాలా ఉపశమనం లభించింది. ఎందుకంటే రద్దీగా ఉండే ప్రాంతాలు, హోటళ్లు, రెస్టారెంట్లు మరియు ఇతర ప్రదేశాలలో మరియు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద యాచకులు తరచుగా పెద్ద ఎత్తున మాఫియాను నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈ రోజు ఎన్నికల ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రులు వివిధ ప్రాంతాల్లో పాదయాత్ర ద్వారా ఓటర్లను కలిశారు మరియు కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాల కారణంగా పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కార్మిక మంత్రి జి. వివేక వెంకటస్వామి, రవాణా మంత్రి పూనం ప్రభాకర్, ఎక్సైజ్ మంత్రి జుప్పాలి కృష్ణారావు, వ్యవసాయ మంత్రి నాగేశ్వరరావు, పార్టీ ఎంపీలు మరియు ఎమ్మెల్యేలు జూబ్లీహిల్స్లోని వివిధ ప్రాంతాలను సందర్శించి ఓటర్లను కలిశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రచారం సందర్భంగా ప్రజల్లో అసాధారణ ఉత్సాహం కనిపించింది. ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు మరియు మహమ్మద్ అజరుద్దీన్లతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు పూనం ప్రభాకర్ యూసఫ్గూడ డివిజన్లలోని వివిధ ప్రాంతాలను సందర్శించారు. వారు దుకాణదారులను కలుసుకొని ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వారికి అవగాహన కల్పించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక దోశ దుకాణానికి చేరుకొని దోశ తయారు చేసి స్థానికులకు వడ్డించారు. ఇద్దరు మంత్రుల పర్యటన సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ విజయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖాయం చేశారు మరియు ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ మరియు బీజేపీ ఓటమిని అంగీకరించాయని అన్నారు. అన్ని సర్వే నివేదికలు కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నాయని ఆయన అన్నారు. కృష్ణానగర్ మరియు ఇతర ప్రాంతాలలో ఇంటింటికి వెళ్లి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓటర్లను కలిశారు. గత 10 సంవత్సరాలలో జూబ్లీహిల్స్ ప్రజల సంక్షేమం మరియు ఈ ప్రాంత అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 20 నెలల్లో తన ఎన్నికల హామీలను నెరవేర్చింది. రేషన్ కార్డులు జారీ చేయడమే కాకుండా ఉచిత పార్బాయిల్డ్ రైస్ను కూడా అందిస్తుంది. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుల సంఖ్య 1.15 కోట్లకు చేరుకుందని ఆయన అన్నారు. దేశంలో 3.15 కోట్ల మందికి ఉచిత పార్బాయిల్డ్ రైస్ అందిస్తున్న మొదటి రాష్ట్రం తెలంగాణ అని ఆయన అన్నారు. తెలంగాణ జనాభాలో 85% ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ వర్గాల వారు ఉన్నారని ఆయన అన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుంది. షాద్ నగర్ ఎమ్మెల్యే శంకరియా, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ క్రికెటర్ మహమ్మద్ అజరుద్దీన్ను మంత్రివర్గంలో చేర్చుకోవడానికి బీఆర్ఎస్ కారణమని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు షేక్ అబ్దుల్లా సోహెల్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ముస్లింలకు జరుగుతున్న అన్యాయాలను బీఆర్ఎస్ పార్టీ బయటపెట్టింది. ఆ తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముందు మైనారిటీల, ముఖ్యంగా ముస్లింల ఆగ్రహాన్ని తొలగించేందుకు ఒత్తిడితో మంత్రివర్గాన్ని విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ రోజు ఒక ప్రకటన విడుదల చేస్తూ షేక్ అబ్దుల్లా సోహెల్ మాట్లాడుతూ 22 నెలల పాటు ముస్లిం ప్రాతినిధ్యాన్ని కోల్పోయేలా మంత్రివర్గాన్ని కాంగ్రెస్ అవమానించిందని అన్నారు. రాష్ట్ర జనాభాలో 15% ఉన్న ముస్లింలకు ప్రతిపక్షంగా నిర్మాణాత్మక పాత్ర పోషించడం ద్వారా కాంగ్రెస్ ముస్లింలను అవమానించిందని అన్నారు. ఆ తర్వాత తన ప్రతిష్టను కాపాడుకోవడానికి మహమ్మద్ అజరుద్దీన్ను మంత్రివర్గంలో చేర్చుకోవాల్సి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో మైనారిటీలకు ఇచ్చిన ఏ హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆయన అన్నారు. చివరకు అమీర్ అలీ ఖాన్ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా చేర్చారు. గవర్నర్ కోటాలో ఎన్నికైన అమీర్ అలీ ఖాన్ మరియు ప్రొఫెసర్ కోదండ రామ్లా సభ్యత్వాన్ని సుప్రీంకోర్టు రద్దు చేయగా 13 నెలల తర్వాత ఆయన్ను తొలగించారు. కానీ ప్రభుత్వం కోదండరామ్ను మళ్లీ నామినేట్ చేయగా అమీర్ అలీ ఖాన్ స్థానంలో క్రికెటర్ మహమ్మద్ అజరుద్దీన్ను నామినేట్ చేశారు. మహమ్మద్ అజరుద్దీన్ను మంత్రివర్గంలో చేర్చుకోవడం ఎక్కువ కాలం ఉండదని బీఆర్ఎస్ నాయకుడు షేక్ అబ్దుల్లా సోహెల్ అన్నారు. ఎందుకంటే ఆయన నియామకం సుప్రీంకోర్టు నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. మహమ్మద్ అజరుద్దీన్ తన పదవీ కాలాన్ని పూర్తి చేయలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఖచ్చితంగా తెలియదు. జూబ్లీహిల్స్లోని ముస్లిం ప్రాంతాలలోని ముస్లింల నుండి మంత్రులు మరియు కాంగ్రెస్ నాయకులు విస్తృతమైన ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. అజరుద్దీన్ను మంత్రివర్గంలో చేర్చుకోవడం నిజాయితీతో జరగడం లేదు, రాజకీయ బలవంతం వల్ల జరిగింది. మైనారిటీ ప్రకటనలోని 12 హామీలలో ఏదీ నెరవేరలేదు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ విదేశీ స్కాలర్షిప్ల బకాయిలను విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రక్షకు కృతజ్ఞతలు తెలిపారు. మీడియాతో మాట్లాడిన లక్ష్మణ్ కుమార్, గత బీఆర్ఎస్ ప్రభుత్వం
తప్పుడు నిర్ణయాల వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయడం ద్వారా విద్యార్థులకు ఉపశమనం కలిగించిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సమాన విద్యాభివృద్ధికి అనుకూలంగా ఉందని ఆయన అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు ప్రభుత్వం బకాయిలను విడుదల చేసిందని ఆయన అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు మెరుగైన విద్యకు సమాన అవకాశాలు కల్పిస్తున్నామని ఆయన అన్నారు. ఒక్క విద్యార్థికి 20 లక్షల కింద మొత్తం 2288 మంది విద్యార్థులకు 304 కోట్లు విడుదల చేశామని లక్ష్మణ్ కుమార్ అన్నారు. బట్టి విక్రమారక్ష ఆదేశాల మేరకు వెంటనే డబ్బులు విడుదల చేశామని ఆయన అన్నారు. ఈ పథకం కింద ఇప్పటివరకు 3642 మంది విద్యార్థులకు 463 కోట్లు విడుదల చేస్తామని ఆయన అన్నారు. 2022 నుండి స్కాలర్షిప్ డబ్బులు విడుదల కాలేదు. అభ్యర్థుల బ్యాంకు ఖాతాలకు డబ్బులు బదిలీ అయ్యాయని లక్ష్మణ్ కుమార్ అన్నారు. విదేశాల్లో చదువుకున్న విద్యార్థుల సంరక్షణలకు రుణం చెల్లించడానికి ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల బలహీన వర్గాల విద్యార్థులు మరియు వారి కుటుంబాలకు ఉపశమనం లభించిందని ఆయన అన్నారు. అమెరికా, యూకే, యూరప్ మరియు ఆస్ట్రేలియాలో చదువుకోవడానికి పూర్తి ఫీజును ప్రభుత్వమే చెల్లిస్తుందని ఆయన అన్నారు. దేశంలోని మరే రాష్ట్రంలోనూ ఇలాంటి పథకం లేదని ఆయన అన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలల కోసం ప్రభుత్వం కలెక్టర్ల ద్వారా 60 కోట్లు విడుదల చేసిందని ఆయన అన్నారు. ప్రభుత్వం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 200 కోట్ల రుణంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తోంది. 25 ఎకరాల్లో నిర్మించనున్న ఈ కాంప్లెక్స్లో అన్ని వర్గాల విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. గత 10 సంవత్సరాలలో కేసీఆర్ ప్రభుత్వం రెసిడెన్షియల్ పాఠశాలలు మరియు హాస్టళ్ల డైట్ ఛార్జీలను పెంచడంపై దృష్టి పెట్టలేదని ఆయన అన్నారు. జాగృతి జన్మబాట కార్యక్రమంలో భాగంగా శాసనమండలి సభ్యురాలు మరియు తెలంగాణ జాగృతి కల్వా కాంతాల కవిత మహబూబ్ నగర్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కుతుబ్ మహబూబ్ నగర్, హజ్రత్ మర్దాన్ అలీ షా ఖాద్రీ షా సాహిబ్ గుట్టను సందర్శించారు. సజాదా నషీన్ హజ్రత్ సయ్యద్ అబ్దుల్ రజాక్ షా ఖాద్రీని కలిసి బార్గాలో పూలమాలలు సమర్పించారు. ఈ సందర్భంగా సయ్యద్ అబ్దుల్ రజాక్ షా ఖాద్రీ, సయ్యద్ జాఫర్ ఖాద్ షాద్రీ, సయ్యద్ వాసిఫ్ షా ఖాద్రీ, మహమ్మద్ అబ్దుల్ రహీం, వ్యవస్థాపకుడు నవాబ్ మీర్ మొహమ్మద్ అలీ ఖాన్ ఫౌండేషన్ మహమ్మద్ మొక్సిన్ ఖాన్ మీర్, షాయబ్ అలీ మరియు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఇంతలో ఆయన కొన్ని రోజుల క్రితం అమెరికాలో పోలీసు కాల్పుల్లో అమరవీరుడైన దివంగత నిజాముద్దీన్ ఇంటికి చేరుకుని బీకే రెడ్డి కాలనీలో తన తండ్రి మహమ్మద్ హసనుద్దీన్ మరియు అతని కుటుంబ సభ్యులను కలిసి ప్రార్థనలు చేశారు. ఆయనతో పాటు స్థానిక నాయకులు మరియు కార్మికులు ఉన్నారు. వాహనం తన మార్గాన్ని మార్చుకుందని, ఇది పర్మిట్ను ఉల్లంఘించిందని మాత్రమే బీమా కంపెనీలు ప్రమాద బాధితులకు పరిహారం చెల్లించడానికి నిరాకరించలేవని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రస్తుత సందర్భంలో అటువంటి ఊహించని లేదా దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు యజమాని లేదా డ్రైవర్ను ప్రత్యక్ష బాధ్యత నుండి రక్షించడమే బీమా పాలసీ ఉద్దేశమని న్యాయమూర్తులు సంజయ్ కరోల్ మరియు ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ప్రమాదం పరిమితికి వెలుపల జరిగిందని మరియు అందువల్ల బీమా పాలసీ పరిధికి వెలుపల ఉందని బాధితుడికి లేదా అతనిపై ఆధారపడిన వారికి పరిహారం నిరాకరించడం న్యాయమూర్తి స్ఫూర్తికి అసహ్యకరమైనదని ధర్మాసనం పేర్కొంది. బీమా కంపెనీ చెల్లించాలి. వాహన యజమాని మరియు బీమా కంపెనీ అప్పీలను తోసిపుచ్చుతూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అక్టోబర్ 7, 2014 ఒక మోటార్ సైకిల్ను వేగంగా మరియు నిర్లక్ష్యంగా నడుపుతున్న వాహనం ఢీకొట్టింది. ఫలితంగా అతను అక్కడికక్కడికి మరణించాడు. మోటారు ప్రమాద క్లెయిమ్ కోర్టు వడ్డీతో సహా 18.86 లక్షల పరిహారం చెల్లించిందని ఆదేశించింది. పరిహారం మొత్తంతో అసంతృప్తి చెందిన దరఖాస్తుదారుడు అసైన్మెంట్ కోర్టు పరిహారాన్ని సరిగ్గా లెక్కించలేదని కోర్టులో అప్పీలు దాఖలు చేశాడు. బీమా చేసిన వ్యక్తి పాలసీ నిబంధనలు మరియు షరతులను ఉల్లంఘించడానికి కారణంతో బీమా కంపెనీ అసైన్మెంట్ కోర్టు ఆదేశాన్ని సవాల్ చేసింది. అసైన్మెంట్ కోర్టు ఆదేశాన్ని పాటించడానికి మరియు యజమాని నుండి మొత్తాన్ని తిరిగి పొందడానికి బీమా కంపెనీకి కోర్టు అధికారం ఇచ్చింది. బీమా చేసిన వ్యక్తి మొదట పరిహారం చెల్లించి తర్వాత యజమాని నుండి తిరిగి పొందాలని కోర్టు ఆదేశాన్ని సవాలు చేయగా యజమాని తన నుండి రికవరీకి అనుమతించాలని కోర్టు ఆదేశాన్ని సవాలు చేశాడు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ మిషన్ కింద ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా గుజరాత్లోని ఏక్తా నగర్లో గ్రాండ్ పరేడ్ జరుగుతుందని, దీనిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటారని కేంద్ర హోంమంత్రి బీజేపీ సీనియర్ నాయకుడు అమిత్ షా గురువారం అన్నారు. సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్లోని ఏక్తా నగర్లోని కేవాడియా కాలనీలో జరిగే కవాతులో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ మరియు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF సిబ్బంది మరియు అనేక రాష్ట్రాల నుండి పోలీసు సిబ్బంది కూడా పాల్గొంటారని, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అమిత్ షా గురువారం పాట్నాలో విలేకరుల సమావేశంలో తెలిపారు. ప్రస్తుతానికి ఈ వార్తలను ఇంతటితో వీక్షించినందుకు చాలా ధన్యవాదాలు. మీరు ఈ ఛానల్కు కొత్త అయితే దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ను కూడా నొక్కండి. తద్వారా మీరు ముందుగా మా వార్తల నవీకరణలను పొందుతారు.